నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా పోకో M4 Pro స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ గైస్, మీకు అందరికీ తెలిసిందే ఫోన్ లాంచ్ చాలా రోజులు అయింది. కొన్ని క్లయింట్ వర్క్స్ అండ్ ఫ్రెండ్ వల్ల పీసీ బిల్డ్ చేయడం వల్ల డిలేస్ అయినాయి అనమాట ఈ స్మార్ట్ ఫోన్స్ రివ్యూ చేయడానికి. సో లింక్స్ గైస్ మంచిగా చెప్తారు డిస్క్రిప్షన్ ఉంటే స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గైస్ స్క్రీన్ హైలైట్ తీసుకుంటే 6.43 ఇంచెస్ ఉంది. సూపర్ AMOLED 90 Hz డిస్ప్లే వస్తుంది. 65 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ MMT ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. అండ్ టర్బో ర్యామ్ అంటే 11 GB దాకా వేసుకోవచ్చు. ఓజీ డిజైన్ ఉంది. మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, లిక్విడ్ కూలింగ్ కూడా ఉంది అనేసి అంటారు. సో అన్న ఇంత మంచి స్పెక్స్ ఉన్నాయి కదా, ప్రైస్ చెప్పే అంటే అట్లా పోయి సింపుల్ చెప్తున్నా. ఫ్లిప్కార్ట్లో వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 15,000 లోపట్నే ఉంది. సామ్సంగ్తో కంపేర్ చేస్తే ఒక 1000 రూపీస్ తక్కువ ఉందన్నమాట. కొన్ని స్పెక్స్ ఎన్కి ముంగడు కావచ్చు, ముందే చెప్తున్నా. కొన్ని స్పెక్స్ ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ప్రైస్ తక్కువ ఉంది. మీరు ఇంకొంచెం డిస్కౌంట్స్ కూపన్స్ యూజ్ చేసుకొని ఇంకా తగ్గించుకోవచ్చు. అండ్ ఇది 6GB ర్యామ్, 64 GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అదే 120 GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 18,000 ఉంది. అదే 6GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 16,500 రూపీస్. నేనైతే 6GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్కి వెళ్ళమని రికమెండ్ చేస్తాను. తర్వాత మైక్రోస్ కార్డ్ పెట్టుకోవడం కూడా స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు. సో కమింగ్ టు స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్ చూసుకుంటే అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. ఇక్కడ మెయిన్ హైలైట్ చేసేది 90 Hz సూపర్ AMOLED డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G96 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్. సో అది ఇక్కడ చూసుకుంటే కలర్స్ చూసుకుంటే బాగానే 3 కలర్స్ వచ్చింది. పోకో ఎల్లో ఉంది, కూల్ బ్లూ అండ్ పవర్ బ్లాక్ అనమాట. సో నాకైతే పోకో ఎల్లో బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ గైస్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ అక్టోబర్ అండ్ 4 కోర్లు వచ్చేసరికి అయితే 2.05 GHz మీద ఉంటాయి. అండ్ మిగతా 4 కోర్లు వచ్చేసరికి 2 GHz మీద ఉంటాయి. సో దానివల్ల పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు టాస్క్లు అక్కడ. అండ్ జీపీయూ చూసుకుంటేనేమో మాలియా G57MC2 ఉంది. సో దీనివల్ల ఏమైందంటే మీరు హైలో 60 కానీ 90 FPS మధ్యలో ఫ్రేమ్స్ వస్తాయి. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ 6GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే LPDDR4X వస్తుంది అన్నమాట. అండ్ టర్బో ర్యామ్ ఏదైతుందో 6GB ర్యామ్కి 1GB అని ఇక్కడ మెన్షన్ చేసారు అన్నమాట. ఓకే, 1GB ర్యామ్ వస్తుంది. అండ్ ఇక్కడ వేరే వేరియంట్ కూడా ఉందన్నమాట. ఇది 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 2GB వస్తుంది. అండ్ 8GB ర్యామ్ ప్లస్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 3GB ర్యామ్ టర్బో వేరియంట్ వస్తుంది అన్నమాట. టర్బో ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ వస్తుంది అనుకోవచ్చు. సో బేస్ వేరియంట్కి 1GB వస్తుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి అయితే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. బాగానే ఉంది. అండ్ గైస్ నెక్స్ట్ చూసుకున్న బ్యాటరీ అన్నమాట 5000 mAh బ్యాటరీ వస్తుంది. అది 1 అవర్ అప్పుడు ఫుల్ ఛార్జ్ అయిపోతుందంటే 30 వాట్స్ ఛార్జర్తో. అండ్ థిక్నెస్ గైస్ చూసుకుంటే 8mm థిక్నెస్తో పాటు వస్తుంది. కెమెరా చూసుకుంటే కెమెరా కంటే చాలా ఇచ్చారు. నేను కూడా కొంచెం జూమ్ చేసుకుంటాను. సో మీకు కూడా ఈజీగా అర్థం కానీ కొంచెం జూమ్ అయిపోయింది. సో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఐ థింక్ ఆబ్వియస్లీ మీకు అందరికి తెలిసిందే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మైక్రో డెప్త్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వైడ్ అండ్ ఏమంటే అపేచర్ చూసుకుంటే 65 మెగాపిక్సెల్ 1.8 అపేచర్తో పాటు వస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ది 2.2 అపేచర్తో పాటు వస్తుంది. మ్యాక్రో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వస్తుంది అన్నమాట. సెల్ఫీకి వచ్చేసరికి అయితే 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 2.4 అపేచర్తో పాటు వస్తుంది. అదే రియర్ కెమెరాస్ రికార్డింగ్ చూసుకుంటే 1080p 30 fps వస్తుంది. అండ్ సెల్ఫీ కెమెరా కూడా 1080p 30 fps రికార్డింగ్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ పవర్ కీ కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇన్సెల్ AMOLED డాట్ డిస్ప్లే వస్తుంది. 90 Hz డిస్ప్లే అందరికి తెలిసిందే. ఇది 6.43 ఇంచెస్ గా 6.43 ఇంచెస్ అంటే నా హ్యాండ్కి ఈజీగా సరిపోతుంది. ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. HD ప్లస్ డిస్ప్లే కూడా వస్తుంది అన్నమాట. ఇది 4G స్మార్ట్ ఫోన్ అన్నమాట గైస్. ముందు చెప్తున్నా 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్రాసెసర్ చేంజ్ ఉంది. దీనిలో M4లో 5G వేరియంట్ ఉంటుంది. సో 4Gకి 5Gకి పర్ఫార్మెన్స్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ముందు చెప్తున్నా.
అండ్ దానివల్ల కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి అది చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. అండ్ వైఫై చూసుకుంటే మాత్రం డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆఫీస్ వస్తుంది 2.4 GHz అండ్ 5 GHz. అండ్ నావిగేషన్ చూసుకుని జీపీఎస్ ఏజీపీఎస్ గ్లోనోస్ అండ్ బైడోస్ వస్తుంది అన్నమాట. అవి బాగానే ఉంది ఫీచర్స్ అయితే. అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. 3.5 జాక్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, యాక్సలరోమీటర్, జైరోస్కోప్ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్, చార్జర్ 13 వాట్స్ది, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, ట్రాన్స్పరెంట్ కేసు కూడా ఇస్తారు, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వస్తుంది అన్నమాట. సో అన్ని బాగానే ఉన్నాయి guys ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అంటే ఇట్లా కొనుక్కోవచ్చు పోయి, ప్రాబ్లం లేదు. ఫుల్లీ ప్యాక్డ్ ఫీచర్స్ వస్తుంది. 15 నెలల్లో కూడా 6GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ అయితే నాకు ఏడా అనిపించలేదు. బెటర్ ప్రైస్, మీరు ఇంకొంచెం డిస్కౌంట్స్ కార్డ్స్ యూజ్ చేస్తే అయితే మీకు ఇంకా 13-14 వేలకి అయితే ఈజీగా స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, దీనికి అర్థం కాలేదంటే ఎట్లా పోయి కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే గాయస్, వీడియో అయితే నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.